భూ తగాదా ఓ కుటుంబాన్ని వేరు చేసింది. సొంత వారే అని మరిచి పగలు పెంచుకున్నారు. అవి చిలికి చిలికి కాస్త గాలివాన్లా తయారయ్యాయి. చివరకు ఓ వ్యక్తి మృతికి కారణం కాగా మరో యువకుడు ప్రాణాల మీదకొచ్చింది. ప్లాన్ ప్రకారం మేనభావతో కళ్ళులో విషం కల్పించి ఓ వ్యక్తిని హత్య చేసిన కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ సీఐ సురేష్, ఎస్ఐ సదిల్తో కలిసి దేవరకొండలో కేసులోని పలు కీలక విషయాలు వెల్లడించారు. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. అసలు జరిగిన విషయం ఏమిటంటే, వీరబోయినపల్లి గ్రామానికి చెందిన నంది సహదేవుడు, అతని చిన్న అన్న నంది ఈశ్వరయ్యకు మధ్య కొన్నేళ్లుగా భూ వివాదం నడుస్తోంది. అప్పుడప్పుడు గొడవలు కూడా జరిగేవి. ఏ విధంగానైనా నంది సహదేవుడిని అంతమొందించాలని ఈశ్వరయ్య ప్లాన్ వేశాడు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం వెలమలపల్లి గ్రామానికి చెందిన సహదేవుడి మేనబావ జంగయ్యను సంప్రదించాడు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి ఒక్కటై ప్లాన్ ప్రకారం నాటుసారాలో విషం కలిపి సహదేవుడిని చంపేందుకు పథకం రూపొందించారు. ఈ నెల 5న నాటుసారాలో విషం కలిపి సహదేవుడి వ్యవసాయ పొలంలో సమాధుల దగ్గర ఉంచి తీసుకోమని సహదేవుడికి ఫోన్ చేశాడు. సహదేవుడు, అతని కుమారుడు రాము అదే రోజు సాయంత్రం నాటుసారా తెచ్చుకొని తాగారు. కొద్దిసేపటికే సహదేవుడికి వాంతులు, విరోచనాలు కావడంతో అతన్ని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. సహదేవుడి కుమారుడు రాము హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు విచారణ జరిపి నాటుసారాలో విషం కలిపిన నంది ఈశ్వరయ్య, జంగయ్యలు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.